కేకేఆర్ కు ఈ ఐపీఎల్ సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. ఇప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన కేకేఆర్ నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లోనూ మరోసారి సేమ్ స్టోరీ రిపీట్ చేసింది. ఈ సీజన్ లో తన ఫెయిల్యూర్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కెమెరూన్ గ్రీన్ ఎట్టకేలకు బ్యాట్ తో మెరిసి 79 రన్స్ చేయడంతో పాటు ఒక అద్భుతమైన క్యాచ్ కూడా అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ ఫెయిల్ అవడం, బౌలింగ్ లోనూ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ మినహాయిస్తే మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం కేకేఆర్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. మరోవైపు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 86 రన్స్ తో ఒంటరి పోరాటం చేసి జీటీకి మరో విజయాన్ని అందించాడు. దాంతో జీటీ వరుసగా హ్యాట్రిక్ విజయాలను దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ విషయానికి వస్తే కేకేఆర్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ దానికి తగ్గట్లు బ్యాటింగ్ అయితే చేయలేకపోయింది. పవర్ ప్లేలోనే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది. కెప్టెన్ అజింక్య రహానే మరోసారి ఫెయిల్ అయ్యాడు. అతన్ని సిరాజ్ డక్అవుట్ చేశాడు. ఇక ఈ సీజన్ లో కేకేఆర్ తరపున ఫామ్ లో ఉన్న ఏకైక బ్యాటర్ రఘువంశీ. అతన్ని కూడా రబాడా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ తోనే ఎంట్రీ ఇచ్చిన టిమ్ సీఫర్డ్ సైతం తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోయి 37 రన్స్ మాత్రమే చేసింది. అయితే ఈ సమయంలో రోమన్ పవల్, కెమెరూన్ గ్రీన్ కేకేఆర్ కు అండగా నిలిచారు. వీళ్ళిద్దరూ కలిసి 4th వికెట్ కు 55 రన్స్ యాడ్ చేసి మంచి టచ్ లో కనిపించారు. అయితే అదే సమయంలో రోమన్ పవల్ ను అశోక్ శర్మ పెవిలియన్ చేర్చడంతో 4th వికెట్ కు నమోదైన 55 రన్స్ పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. పావెల్ అవుట్ అయినప్పటికీ కెమెరూన్ గ్రీన్ మాత్రం సెటిల్ అయిన తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కానీ డెత్ ఓవర్స్ లో కేకేఆర్ కు కావాల్సిన సరైన ఫినిషింగ్ అందలేదు. అనుకూల్ రాయ్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్ వెంటనే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 180 రన్స్ కే ఆల్అౌట్ అయింది. ఇక జీటీ బౌలర్ లో రబాడా 3 వికెట్లు తీయగా సిరాజ్, అశోక్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తర్వాత చేజింగ్ లో జీటీ మంచి స్టార్ట్ అందుకుంది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఫస్ట్ వికెట్ కు 51 రన్స్ యాడ్ చేసి 181 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడానికి కావాల్సిన పర్ఫెక్ట్ స్టార్ట్ అందించారు. అయితే కరెక్ట్ గా అదే సమయంలో సాయి సుదర్శన్ ను సునీల్ నారాయణ్ అవుట్ చేశాడు. దాంతో జోస్ బట్లర్ క్రీజ్ లోకి రాగా శుభ్మన్ గిల్ రెచ్చిపోయాడు. బట్లర్ కూడా బ్యాట్ జులిపించడంతో జీటీ చాలా ఈజీగా టార్గెట్ వైపు దూసుకెళ్తూ కనిపించింది. కానీ బట్లర్ అవుట్ అవడం, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అవడం, మరి కాసేపటికి 86 రన్స్ చేసిన గిల్ కూడా అవుట్ అవడంతో జీటీ స్లో డౌన్ అయింది. కాకపోతే అప్పటికే రిక్వైర్డ్ రేట్ తక్కువగా ఉండడంతో రాహుల్ టివాటియా, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్ లతో కలిసి నెమ్మదిగా ఆడుతూ పాడుతూ టార్గెట్ ను కంప్లీట్ చేశాడు. ఇక 86 రన్స్ తో జీటీ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా జీటీ పాయింట్స్ టేబుల్ లో 4th స్పాట్ కు చేరుకుంది.